విజయవాడలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో ప్రయాణికులు ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ఇళ్లు చేరుకునే సమయం కావడంతో అంతా రోడ్ల మీదకొచ్చారు. దీంతో రోడ్ల మీద వాహనాలన్నీ చాలాసేపు స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై మరిన్ని వివరాలు రాజ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్, కొంత ఉపశమనం కలిగించినటువంటి పరిస్థితి ఏదైతే గత 2-3 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా కూడా మేఘాలన్నీ కూడా కమ్ముకొని ఒక్కసారిగా కూడా వర్షం కురవడంతో కొంత ఎవరైతే పాదచారులు కావచ్చు, కొంత ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాదాపుగా విజయవాడలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత ఉపశమనం కలిగినటువంటి పరిస్థితి. ఏదైతే ఒక్కసారిగా కూడా ఎండ బీభత్సం పెద్ద ఎత్తున విస్తరించడంతో దాదాపుగా వర్షం కురిసినటువంటి వెంటనే అందరూ కూడా కాస్త రిలాక్స్గా ఫీల్ అయ్యారు. కానీ ఈ క్రమంలో ఏలూరు రోడ్డు, కొంత లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కూడా పెద్ద ఎత్తున వర్షం కురవడంతో జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. పాదచారులు అదేవిధంగా వాహనదారులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ముందుగా కార్యాలయాలకి నుంచి వచ్చేటప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో పెద్ద ఎత్తున ఈ వర్షం కురవడంతో పాదచారులు అదేవిధంగా వాహనదారులతో పాటు చిన్నారులు, ఎందుకంటే ఏదైతే స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి స్కూల్ ముగిసి కాలేజీలు ముగిసి వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో ఈ వర్షం కురవడంతో కొంత ఇబ్బందులు పడి కాస్త ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ గత 3-4 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వర్షం కురవడంతో కాస్త ప్రయాణికులు కావచ్చు, లేదంటే వ్యాపారులు కావచ్చు, అందరూ కూడా ఎందుకంటే బాగా ఎండ తీవ్రత దాదాపుగా ఇవాళ దాదాపు 40 డిగ్రీలు వరకు కూడా ఎండ వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒకసారిగా కూడా వర్షం రావడంతో కొంత దానికి ఉపశమనం కలిగించినట్టుగానే భావించాలి. ఇదే తరహాలో అంటే 3-4 రోజుల పాటు దాదాపుగా కూడా సాయంత్రం అయ్యేసరికి కాస్త చల్లగాలి వేయడం, అదేవిధంగా మబ్బులు కమ్ముకోవడం, ఈ విధమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కానీ వర్షం మాత్రం కురవనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆ వర్షం కూడా కురిసినటువంటి నేపథ్యంలో అందరూ కూడా విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత ఏదైతే ఉపశమనంగానే భావిస్తూ ఉన్నారు. మరి ఏందైనా చూడాలి. మరి ఇంతవరకు అయితే వాతావరణ శాఖ నుంచి మాత్రం ఎలాంటి హెచ్చరికలు కానీ ఎలాంటి అంశాలను కానీ వారు తీసుకొచ్చిన పరిస్థితి లేదు. మరి ఏమైనా నిజంగానే వాయుగుండం కావచ్చు, లేదంటే ఏదైనా అల్పపీడనం కానీ ఏదైనా పడేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా మబ్బు అలాగే ఉంది కాబట్టి మరి చూడాలి. ఇంకా ఏదైనా వర్షం ఏదైనా కురిసి కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మళ్ళీ ఏదైనా వర్షం కురిసి ఇంకా ఏమైనా ఇబ్బందికర పరిస్థితి అంటే జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసిన అవసరం ఉంటుంది. ఏదైనా లోతట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొంత హెల్పింగ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పునరావాస కేంద్రాలపైన కూడా దృష్టి సాధించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంత స్థాయిలో ఇంకా వర్షం కూడా కురవట్లేదు కాబట్టి మరి చూడాలి. ఇంతవరకు దీనిపైన ఎలాంటి అప్రమత్తత ఇంకా కూడా కలెక్టర్ నుంచి అయితే రాలేదు. కానీ ఇదైతే మాత్రం కొంత ఉపశమనంగానే భావించాలని చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.